Ganga Goy. Oh, ya, oi. Un eloto. బాబు 12th 11/2022 ఆ రోజున వాళ్ళకు వామిటింగ్ స్టార్ట్ అయింది బాబుకి. తర్వాత హైదరాబాద్కి తీసుకెళ్ళాము. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో భార్యాభర్తలు శ్రీకాంత్, మమతలు తమ పిల్లలతో సంతోషంగా తమ జీవనం సాగిస్తున్నారు. అలా సాగుతున్న వారి జీవితంలో 20 నెలల వయసున్న కుమారుడు అద్వైత్ అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డాడు. దీంతో బాలుడిని స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చికిత్సకు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బాబు చనిపోయాడు. బాబు చనిపోయాడనే బాధలో ఉండగానే వారి 5 ఏళ్ల పాప అమూల్య కూడా అదే రకమైన వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆ పాపను ఆసుపత్రిలో లక్షలు పెట్టి వైద్యం అందించారు. అయినా అనారోగ్యం నుండి కోలుకోలేక పాప సైతం చనిపోయింది. ఎన్ని టెస్టులు వేసినా నెల రోజుల వ్యవధిలోనే 2 పిల్లల మరణంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉండగా చివరికి మమత కూడా అదే రకమైన లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అంత బాధలోనూ భర్త శ్రీకాంత్ వెంటనే ఆమెను హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాడు. ఒకవైపు లక్షలు ఖర్చవుతున్నా ఆమెను బతికించుకోవాలని తీవ్రంగా తపన పడిన ఫలితం దక్కలేదు. మమత కూడా చివరకు మృతి చెందింది. వరుసగా నెల సమయంలో కుటుంబంలో 3 సభ్యులు ఒకరి వెంట ఒకరుగా మృతి చెందడంతో వేముల శ్రీకాంత్ పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మారింది. పిల్లల కోసం దాదాపుగా 15 లక్షల వరకు వెచ్చించినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురై శ్రీకాంత్ కూడా ఇంట్లో రక్తం కక్కుకొని మృతి చెందాడు. అంతు చిక్కని వ్యాధితో చనిపోయిన శ్రీకాంత్ కుటుంబం చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. చనిపోయిన శ్రీకాంత్, మమత కుటుంబ సభ్యులు కర్త నమూనాలు పూణేకు అధికారులు పంపించారు. నా పేరు శ్రీకాంత్, మాది గంగాధర. సో నాకు 2 పిల్లలు, ఒక భార్య చనిపోయారు. బాబు 12th 11/2022 ఆ రోజున వాళ్ళకు వామిటింగ్ స్టార్ట్ అయింది బాబుకి. తర్వాత హైదరాబాద్కి తీసుకెళ్ళాము. 16/11/2012 ఈ రోజున బాబు చనిపోయాడు. బాబు వామిటింగ్స్, మోషన్స్ వీటితో స్టార్ట్ అయ్యి పల్స్ పడిపోవడం, బీపీ రేజ్ అవ్వడం ఇలా జరిగింది. ఎన్ని టెస్ట్లు వేసిన రిపోర్ట్స్లో అన్నీ కూడా నార్మల్గానే వచ్చాయి. డాక్టర్స్ కూడా అక్కడ ఏం కంక్లూజన్ ఇవ్వలేదు. సో బాబు చనిపోయిన కరెక్ట్ 15 డేస్కి మళ్ళీ పాపకు కూడా ఇలానే వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. వామిటింగ్స్, మోషన్స్ ఇలా స్టార్ట్ అయినాయి. ఫస్ట్ పాపని కరీంనగర్లో జాయిన్ చేశాం. 1 డే కరీంనగర్లో ఉన్న తర్వాత ఇక్కడ సీరియస్గా ఉండడం వల్ల హైదరాబాద్ రెయిన్బోకి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా బాబులానే పాప కూడా జరిగింది. ఎన్ని టెస్టులు వేసినా నార్మల్గా రావడం, బీపీ పడిపోవడం, పల్స్ రేజ్ అవ్వడం, లాస్ట్లో తను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి మిస్బిహేవ్ చేయడం. సో ఫైనల్గా తను లాస్ట్ ఈ మంత్ 4th రోజు చనిపోయింది. సో తను చనిపోయిన మళ్ళీ కరెక్ట్ 11 రోజులకి 15th 11/2022 ఈ రోజు మా భార్య కూడా